హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతకుముందు లావా మనకి అగ్ని 2 అని చెప్పి ఒక కర్వ్డ్ డిస్ప్లే ఉన్న మొబైల్ని చాలా తక్కువ ప్రైస్ కంటే బడ్జెట్లో అయితే తీసుకొచ్చింది. అప్పుడు దాని ప్రైస్ వచ్చేసరికి రూ. 19,999 ప్రైస్ అయితే ఉంది. ఆ తర్వాత నుంచి లావా మళ్ళీ ఇలాంటి మొబైల్ ఏమైనా తీసుకొస్తుందా అని చెప్పేసి వెయిట్ చేసాము. ఇప్పుడు ఆ రోజు అయితే వచ్చేసింది లావా బ్లెజ్ కర్వ్ 5G. ఈ మొబైల్ అయితే ఈరోజు లావా లాంచ్ చేసింది అనమాట. ఇది కూడా మనకి కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే మీడియాటెక్ డెమెన్సిటీ 7050 ఈ ప్రాసెసర్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, అలాగే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, UFS 3.1, LPDDR 5 ర్యామ్తో, ఇలాగా స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఇలాగ మంచి ఫీచర్స్తో మనకి బిలో 20,000లో తీసుకురాబోతున్న మరో బడ్జెట్ మొబైల్ అనమాట. మార్కెట్లో మనకి చాలా బ్రాండ్స్ ఉన్నప్పటికీ లావాకి మన ఇండియాలో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దానికి కారణం ఏంటంటే లావా అనేది మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి. సో చాలా మంది ఎన్ని బ్రాండ్లు ఉన్నప్పటికీ మాకు ఇండియన్ బ్రాండే కావాలంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువగా లావా అయితే ఇష్టపడుతుంటారు. ఈరోజు ఈ మొబైల్ మనం అన్బాక్స్ చేసి మొబైల్ ఎలా ఉందనే విషయాన్ని కూడా అయితే తెలుసుకుందాము. సో మొబైల్ ఫోన్ బాక్స్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. లోపల మొబైల్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడైతే వీళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడ మనకి ప్రౌడ్లీ ఇండియా అని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట. ఇక ఆ బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం అన్బాక్స్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయి. 8GB 128GB. దీని 18,000 19,000 రూపాయలు తీసుకురావచ్చు. మరొకటి వచ్చేసరికి 256GB వేరియంట్. ఇది 19,000 రూపాయలు తీసుకురావచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అంటే 18,999, 19,999 అలా తీసుకురావచ్చు. ఇంతకన్నా ఇంకా లోపలికి తీసుకొచ్చి బ్యాక్ ఆఫర్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక బాక్స్ లో మనకి మొబైల్ ఫోన్ తో పాటు 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. Type-C కేబుల్ అయితే ఉంటుంది. అలాగే 3.5 Type-C కన్వర్టర్ అయితే ఒకటి ఇస్తారు. సో చాలా కాలం అయిపోయింది ఇలా కన్వర్టర్లో చూసి. వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్సే మనకి కన్వర్టర్ని ఇవ్వడం ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంకా సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. అలాగే ఒక సిలికాన్ ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసుని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫైనల్ గా వీళ్ళు ఎప్పుడు ఇచ్చే సర్వీస్ కార్డ్ అనమాట. 24 hours హోమ్ సర్వీస్ ప్రామిస్ చేస్తూ ఒక కార్డ్ అయితే ఇస్తారు. మొబైల్ ఫోన్ కి 1 year వారంటీ ఉంటుంది. యాక్సెసరీస్ కి 6 months వారంటీని అయితే ఇస్తారు. ఇక ఈ మొబైల్ ఫోన్ ఫిజికల్ వార్వే కనుక చూస్తే ఈ మొబైల్ మనకి చూడడానికి ఆ గ్రే కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని వీళ్ళు వచ్చేసరికి ఐరన్ గ్లాస్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. ఇందులోనే మరో కలర్ వేరియంట్ ఉంటుంది, వైబ్రేడియన్ గ్లాస్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. బ్యాక్ సైడ్ ఇది మనకి గ్లాస్ బాడీని అయితే యూజ్ చేశారు. సో మామూలుగా లావా అంటేనే గ్లాస్ బాడీతో తీసుకొస్తుంది. 3D కర్వ్డ్ గ్లాస్ అయితే ఉంది. ఏ గ్లాస్ అని చెప్పట్లేదు, వాళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం చూస్తే గొరిల్లా గ్లాస్ యూజ్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇది మనకి మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. ఫింగర్స్ అయితే ఏమీ అట్రాక్ట్ చేయట్లేదు, మరకలు ఏమీ పడట్లేదు. బాటమ్ సైడ్ లావా 5G అని ఉంటుంది. టాప్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. అక్కడే ఫ్లాష్ లైట్ అయితే ఉంది. ఇక చుట్టూ ఫ్రేమ్ మీకు ప్లాస్టిక్ ఫ్రేమే, కాకపోతే మెటల్ ఫీల్ అయితే కలుగుతుంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, అలాగే IR బ్లాస్టర్, సెకండరీ స్పీకర్ అయితే ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ ఏమి ఉండదు, కంప్లీట్ ప్లేన్ అయితే ఉంటుంది. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, Type-C పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ ఉంటుంది. ఈ సిమ్ స్లాట్ మీకు డ్యూయల్ సిమ్ 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే 2 5G సిమ్స్ ని యూజ్ చేయగలరు. మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. మీరు సరిగ్గా గమనించారంటే ఈ సిమ్ స్లాట్ కి చుట్టూ గ్యాస్కెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడ IP ప్రామిస్ అయితే చేయట్లేదు, IP సర్టిఫైడ్. బట్ నేను అనుకోవడం మాత్రం వీళ్ళు మిస్ చేసి ఉంటారు అది మెన్షన్ చేసేటప్పుడు. IP54 మినిమం IP రేటింగ్ అయితే ఉంటుంది. ఇక మొబైల్ ఫ్రంట్ డిస్ప్లే వైపుకి వచ్చేస్తే మనకి కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. పంచ్ హోల్ డిస్ప్లే అనమాట. చుట్టూ బెజల్స్ వచ్చేసరికి ఎక్కువ అయితే ఏం లేవు, అంటే అటు ఇటు కర్వ్ తిరిగి ఉంటుంది కాబట్టి అక్కడైతే మనకు కనదు. టాప్ టు బాటమ్ లైట్ గా కనిపిస్తూనే ఉంటుంది బెజల్స్. స్క్రీన్ టు బాడీ రేషియో నేను అనుకోవడం ఒక 90% స్క్రీన్ టు బాడీ రేషియో ఉండే అవకాశం అయితే ఉంది. ఇక స్క్రీన్ సైజ్ వచ్చేసరికి మీకు ఇది 6.7 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కి HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ 800 nits అయితే ఉంటాయి. ఈ స్క్రీన్ కి ప్రొటెక్షన్ గా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే యూజ్ చేసామంటున్నారు. అంతే బాగానే ఉంది. కానీ మామూలుగా ఈ కర్వ్ డిస్ప్లేస్ అంటే మనకి 10-bit డిస్ప్లేలు వస్తాయి కదా, బట్ వచ్చేసరికి ఇది మనకి 8-bit, అంటే 1 billion కలర్స్ ఏమి ఉండదు, 16 million కలర్స్ అయితే ఉంటుంది. కానీ మీకు ఆ డిఫరెన్స్ అయితే ఏమీ తెలియదు. డైలీ యూజేజ్ లో మామూలుగా 2 పక్కన పెట్టినా మీకు ఆ డిఫరెన్స్ తెలియదు. ఇక వీడియో క్వాలిటీ ఎలా ఉంటుందంటే, సో కర్వ్ డిస్ప్లే అలాగే AMOLED డిస్ప్లే కాబట్టి మీకు వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మీరు మల్టీమీడియా లవర్స్ అయితే వీడియోస్ని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. అలాగే వైడ్ 1L1 సపోర్ట్ కూడా ఉంది. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ ని HD కంటెంట్ లో వాచ్ చేయొచ్చు. యూట్యూబ్ లో 4K లో వీడియోస్ అయితే వాచ్ చేయగలరు. ఇక AMOLED డిస్ప్లే కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి క్లాక్స్ చాలా లిమిట్ గా అయితే ఉంటాయి. ఇక ఫింగర్ ప్రింట్ కూడా మీకు ఇన్ డిస్ప్లేలే ఇస్తారు అనమాట. సో ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగుంది, అలాగే స్పీడ్ గా కూడా అన్లాక్ అవుతుంది. ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. ఫేస్ అన్లాక్ కూడా మీకు స్పీడ్ గానే అన్లాక్ అవుతుంది. ఇక స్పీకర్స్ విషయానికి వస్తే మీకు ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది అనమాట. లౌడ్నెస్ బాగుంటుంది. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఇస్తున్నారు. సో మల్టీమీడియా వాచ్ చేస్తున్నప్పుడు మీకు ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. కాకపోతే 3.5 ఆడియో పోర్ట్ అయితే దీనికి
ఇవ్వలేదు. ఇక ఈ మొబైల్‌లోని ఆపరేటింగ్ సిస్టమ్ మీకు ఆండ్రాయిడ్ 13 అయితే ఉంటుంది. క్లీన్ ఆండ్రాయిడ్‌తో వస్తుంది. అంటే మనకు చూడడానికి స్టాక్ ఆండ్రాయిడ్ ఫీల్ అయితే కలుగుతుంది. మీకు ఎక్కడ అన్‌వాంటెడ్ యాప్స్ అయితే కనిపించవు. అంటే నో బ్లోట్‌వేర్ అండ్ నో యాప్స్ అని వీళ్ళే చెప్తూ ఉంటారు. అందువల్ల మీకు యూఐ అనేది చాలా స్మూత్‌గా ఉంటుంది. యూజ్ చేసేటప్పుడు మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే తెలుస్తుంది. కాకపోతే ఇందులో ఆండ్రాయిడ్ 13తో ఔట్ ఆఫ్ బాక్స్ ఇచ్చారు. అయినప్పటికీ వీళ్ళు 2 ఇయర్స్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ ప్రామిస్ చేస్తున్నారు. అంటే 14 అండ్ 15 ఇస్తా అంటున్నారు. ఇక 3 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్‌ని అయితే ఇస్తా ఉంటున్నారు. లావా ఈ విషయాన్ని కొంచెం సీరియస్‌గా తీసుకొని తొందరగా సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ అలాగే లాంగ్ టైమ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తే మంచిది. ఇక మనకి ఈ యూఐలో అనానిమస్ కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఇచ్చారు. మనం కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకైతే తెలీదు. కాకపోతే వీళ్ళు గూగుల్ డైలర్‌తో ఇస్తున్నారు. ఈ డైలర్‌ని డిఫాల్ట్‌లో పెట్టారు. ఇది తీసేసి వీళ్ళ ఓన్ డైలర్ ఉంది. దాన్ని గనక మనం పెట్టుకున్నామంటే కాల్ రికార్డింగ్ చేసిన సంగతి అవతల వాళ్ళకైతే తెలీదు. ఇంకోటి డ్యూయల్ యాప్ సపోర్ట్ కూడా ఇచ్చారు. దీనికోసం ఎటువంటి థర్డ్ పార్టీ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోకుండా డైరెక్ట్‌గా మనకు సోషల్ మీడియా అప్లికేషన్స్‌ని డబుల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మరొకటి నాకు బాగా నచ్చిన ఫీచరు యూట్యూబ్ బ్యాక్‌గ్రౌండ్ స్ట్రీమింగ్ ఫీచర్ అనమాట. ఇది లావాలో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. యూట్యూబ్ ప్రైమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రమే ఉండే ఈ ఫీచర్‌ని మనకి ఫ్రీగా అయితే అందిస్తారు. ఏదైనా యూట్యూబ్‌లో ఏదైనా వీడియో వాచ్ చేస్తున్నాం అనుకోండి, అంటే సాంగ్స్ గానీ ఇలాంటి ఏదైనా వాచ్ చేస్తున్నప్పుడు మనం డిస్‌ప్లే ఎక్కువ చూడకుండా జస్ట్ ఇంటానికే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఈ ఫీచర్ వాడుకున్నారంటే బ్యాక్‌గ్రౌండ్ మీకు ఆడియో అయితే ప్లే అవుతూ ఉంటుంది. మీరు లాక్ చేసుకొని పక్కన పెట్టుకున్నా సరే అది ప్లే అవుతూనే ఉంటుంది. ఈ ఫీచర్ అయితే మనకి ఈ మొబైల్‌లో ఉంది. ఇక ప్రాసెసర్ చూస్తే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 6 నానోమీటర్ బిల్డ్ అయిన ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సేమ్ ప్రాసెసర్ వీళ్ళు అగ్ని 2లో కూడా యూజ్ చేశారనుకోండి. ఇందులో జీపీయూ మాలి G68 MC4 ఈ జీపీయూ అయితే ఉంటుంది. నేను వైల్డ్ లైఫ్ స్ట్రెస్ టెస్ట్ అయితే చేశాను. ఇక్కడ 20 మినిట్స్ నేను టెస్ట్ చేసినప్పుడు స్టెబిలిటీ 99.6% వరకు ఉంది. అంటే మీరు హెవీ గేమ్స్‌ని కూడా మీడియం గ్రాఫిక్స్‌లో చక్కగా ఆడేయొచ్చు అనమాట. ప్రాబ్లమ్ అయితే ఉండదు. 1 అవర్ 2 అవర్స్ ఆడినా సరే ఇక్కడ లాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఏమీ కనిపించవు. మీరు ఇంకా ఎక్కువగా ప్రో లెవెల్‌లో ఆడాలి అనుకున్నప్పుడు మీరు లో గ్రాఫిక్స్‌లో ఆడుకొని గేమ్స్ అయితే ఆడేయవచ్చు. వీళ్ళు ఎక్కడ వేపర్ ఛాంబర్ గురించి ఏం చెప్పలేదు. అంటే కూలింగ్ సిస్టమ్ ఉందో లేదో ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ హీటింగ్ ఇష్యూ అయితే ఏం లేదు. మరొకటి ఇందులో వీళ్ళు LPDDR 5 ర్యామ్‌ని అయితే యూజ్ చేశారు. UFS 3.1 స్టోరేజ్ టైప్‌తో వస్తుంది. మేబీ అది కూడా కారణం కావచ్చు అనమాట స్మూత్‌గా మనం గేమ్స్ ఆడడానికి. ఇక ఈ మొబైల్‌లో బ్యాటరీ చూస్తే 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. లావా క్లైమ్ చేసేది ఏంటంటే 30 మినిట్స్ కనుక మీరు ఛార్జ్ చేశారంటే 50% అయితే ఛార్జ్ అవుతుంది అన్నారు. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మీకు 80 మినిట్స్ అయితే టైం పడుతుంది. వీళ్ళు ఇచ్చిన ఛార్జర్ యూజ్ చేస్తే. మీకు ఛార్జింగ్ బ్యాకప్ ఎలా వస్తుందంటే మీకు ఫుల్ డే బ్యాకప్ అయితే బాగానే ఉంటుంది. ఇందులో మీకు బ్యాటరీ సేవింగ్ మోడ్ కూడా ఇచ్చారు. ఒకవేళ మీకు ఇంకా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలనుకుంటే ఆ మోడ్‌లో అయితే యూజ్ చేసుకోవాలి. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. బ్లూటూత్ 5.2తో వస్తుంది. వైఫై కాలింగ్ ఫీచర్ ఉంది. జీపీఎస్ సపోర్ట్ ఉంది. FM రేడియో కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5G సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ మీకు 5G 8 బ్యాండ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక సెన్సార్స్ 16 సెన్సార్స్ ఉన్నాయి. కావాల్సిన మెయిన్ సెన్సార్స్ యాక్సిలరోమీటర్, లైటింగ్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటో, కంపాస్, జీరోస్ వీటిని అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు. ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఇది మ్యాక్రో సెన్సార్, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ మనకు ఫ్లాష్ అయితే ఏమీ లేదు కానీ డిస్ప్లే ఫ్లాషే ఉంటుందన్నమాట. కెమెరాలోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఫొటోస్ని 20x వరకు జూమ్ చేసి క్యాప్చర్ చేయగలం. స్లో మోషన్ ఉంది, టైమ్ ల్యాప్స్ ఉంది, UHD, ప్రో, మ్యాక్రో, బ్యూటీ, HDR, నైట్, పోర్ట్రైట్, AI, పనోరమా, ఫిల్టర్స్, ఇంటెలిజెంట్ స్కానింగ్ ఇటువంటి ఫీచర్స్ అయితే వీళ్ళు కెమెరాలో ప్రొవైడ్ చేస్తారు. ఇక వీడియోస్ లో చూస్తే మీరు 10x వరకు జూమ్ చేసి వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 ఫ్రేమ్స్ లో వీడియో రికార్డ్ చేస్తే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080p లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. మీకు వీడియోస్ లో ES ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టేబుల్ వీడియోస్ అయితే మీకు రికార్డ్ చేయగలుగుతుంది అనమాట. ఓవరాల్ నా కెమెరా క్వాలిటీ ఎలా అనిపించిందంటే మీకు ఇక్కడ శాంపిల్స్ ఆల్రెడీ చూపిస్తున్నాను కదా. నా కెమెరా క్వాలిటీ పర్వాలేదని అనిపించింది. కొన్నిసార్లు మాత్రం ఎక్స్పోజర్ ఎక్కువగా తీసుకుంటుంది అని నాకైతే అనిపించింది అనమాట. బ్యాక్ కెమెరా సాఫ్ట్వేర్ అప్డేట్ లో ఈ ఇష్యూని ఎవరైనా క్లియర్ చేస్తే బాగుంటుంది. ఓవరాల్ గా ఓకే. మీకు OIS అయితే లేదు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మీకు EIS తోనే సర్దుకోవాలి. అయినప్పటికీ బాగానే వీడియోస్ అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇక ఫైనల్ గా ఈ మొబైల్ ఎలా ఉంది అంటే నేను చెప్పాను కదా బిలో 20,000 అయితే ఈ మొబైల్ తీసుకొస్తున్నారు. అక్కడ మన ఇండియన్ బ్రాండ్ అలాగే కర్వ్డ్ డిస్ప్లేతో LPDDR 5 ర్యామ్తో ఇలాగ మంచి మంచి ఫీచర్స్ అయితే మనకి మొబైల్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫీచర్స్ అన్ని ఈ మొబైల్కి ప్లస్ అవుతుంది అనమాట. మీ బడ్జెట్ బిలో 20,000లో ఉంటే నేను అనుకోవడం ఇంకా తక్కువలో తీసుకొస్తాను అనుకుంటున్నాను. ఇంకా 17,999 అలా తీసుకొస్తారని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అలా తీసుకొస్తే మాత్రం అక్కడ దీన్ని కొట్టేది మొబైల్ అయితే ఉండదు. హాట్ కేక్ లాగా వెళ్ళిపోతాయి. ఈ వీడియో ద్వారా లావా బ్లెస్ కర్వ్ 5G మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ తో పాటు ఎలా ఉందనే విషయాన్ని కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.